నమస్కారం. ఓం నమ శివాయ. మనం త్రికూటేశ్వర స్వామి ఆలయం నెక్నాంపూర్ వైఎస్ఆర్ ఎన్క్లేవ్ డాక్టర్ సెక్రటేరియట్ హిల్స్ మణికొండ మున్సిపాలిటీ పరిధిలో ఈ ఆలయం నెలకొని ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇది బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం కలిగినటువంటి దాదాపు 5 అడుగుల 4 అంగుళాలు ఎత్తున్నటువంటి ఆలయం ఇది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఒక్క శివలింగానికే ఒక ప్రత్యేకమైన గుర్తు ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, అన్ని శివలింగాల మీద ఉండదు అలాగా. మీరు కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెళితే దాని మీద కొన్ని గీతలు ఉంటాయి ఇలాగా. అది ఏమిటో తెలుసా గీత? అలా గీత ఎందుకు ఉంటుందో తెలుసా ఎవరికైనా? అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు. అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని గుర్తు. 1000 మాటలు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో, అలా గీతలు ఉన్నటువంటి శివలింగం ఉన్న గుళ్ళోకి వెడితే అంత ఫలితం. అసలు శివలింగం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్నది ఒక పురాతనమైన శివలింగం. దీన్ని జాగ్రత్తగా గమనిస్తే కింద భాగం చతురస్రాకారంలో ఉంది. దాన్ని బ్రహ్మభాగం అంటారు. బ్రహ్మ అంటే మన కంటికి కనిపించే, మనం చూస్తున్న భౌతిక ప్రపంచం. ఆ తర్వాత పైకి వెళితే కనిపించేది విష్ణు భాగం. దానికి అష్టభుజాలు ఉంటాయి. అంటే మన చుట్టూ కనిపించే ప్రకృతే కాకుండా బయట ఉన్న అండపిండ బ్రహ్మాండాలు, కంటికి కనిపించని ప్రాథమిక శక్తులు, వీటన్నిటినీ కలిపి విష్ణువుగా భావిస్తాం. ఆ తర్వాత వృత్తాకారం, దీన్ని రుద్రభాగం అంటారు. ఇదే మన శివాలయాల్లో పైకి కనిపించే లింగం భాగం. దీంతో పాటుగా సకల దేవతల నిలయంగా ఉంది. ఒక పక్క వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, పార్వతీ అమ్మవారు, గణపతి స్వామి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వాములతో పాటు శ్రీ సాయిబాబా మరియు నవగ్రహాలతో పాటు నాగదేవతలు కూడా వెలుస్తున్నటువంటి సకల దేవతల నిలయం ఈ ఆలయం. ఇటువంటి మహత్తు కలిగిన, బ్రహ్మసూత్రము కలిగిన, ఎత్తైనటువంటి శివలింగం అయినటువంటి ఇది మన జంట నగరాల్లో ఉండడం, అందులో మణికొండ పరిధిలో ఉండడం భక్తులందరి యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ ఆలయం 2021 జూన్ మాసంన శ్రీ 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 విరూపాక్షానంద భారతి గారు, హంపి పీఠాధిపతి గారి కరకమలంలో చేత ప్రాణప్రతిష్ఠ కాబడింది. అప్పటి నుంచి నిత్య పూజలు శాస్త్ర ప్రకారంగా, ఆగమ శాస్త్ర ప్రకారంగా పూజలు అందుకుంటూ దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఈ ఆలయంలో ఏ కోరిక కోరినా కూడా త్వరితంగా ఫలితాన్ని ఇస్తూ ఉందని భక్తుల యొక్క విశ్వాసం. ఈ ఆలయాన్ని చోళ చాళుక్య నిర్మాణ శైలితో శ్రీ గోపాలకృష్ణ గారి స్థపతి యొక్క ఆధ్వర్యంలో దీన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయం పైనుంచి చూసామంటే కూర్మావతారం, అంటే దాదాపు తాబేల ఆకారంలో ఉంటుంది. ఇది కూడా చాలా విశిష్టమైనటువంటి నిర్మాణ శైలిలో కానీ, ఆలయం యొక్క నిర్మాణం, పరిసర ప్రాంతాలు కూడా చాలా చక్కగా భక్తులకి మంచి దీన్ని ఇచ్చే విధంగా ఉందని ఆలయ కమిటీ తరపున మేము భావిస్తున్నాం. జంట నగరాల్లోని భక్తులే కాక ఇతర ప్రాంతాల భక్తులు కూడా ఈ ఆలయాన్ని ఒకసారి దర్శించి పునీతులు కావాల్సిందిగా మనసారా కోరుకుంటూ ఉన్నాం. ఓం నమ శివాయ. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీ వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయశ్చ ప్రయశ్చ. భక్తులందరికీ కూడా మా శ్రీ త్రికూటేశ్వర స్వామి ఆలయం తరపున శుభాభినందనలు. మా ఈ శ్రీ త్రికూటేశ్వర స్వామి ఆలయం
మణికొండ ప్రాంతంలో వెలిసి ఉంది. ఇది పంచాయతనం కలిగినటువంటి శివాలయం. ఇక్కడ శివుడితో పాటుగా వెంకటేశ్వర స్వామివారు, పార్వతీదేవి, అలాగే గణపతి మరియు నవగ్రహాలలో సూర్య భగవానుడితో సహా మిగతా నవగ్రహ దేవతలందరూ కూడా వెలిసి ఉన్నారు. దీనిని శివ పంచాయతనం కలిగినటువంటి ఆలయంగా చెప్పుకోబడుతుంది. మా శివ పరివారంతో పాటుగా వెంకటేశ్వర స్వామివారు, ఆంజనేయ స్వామివారు కూడా ఆలయంలో వేంచేసి ఉండటం, తద్వారా ఎలాంటి క్రతువులైనా కూడా ఇటు శైవానికి సంబంధించి అటు వైష్ణవానికి సంబంధించి ప్రతి కార్యక్రమాలు కూడా ఆలయంలో భక్తి శ్రద్ధలతో శాస్త్ర ప్రకారంగా నిర్వహించడం జరుగుతుంది. ఆలయంలో ప్రతి పండుగ కూడా శాస్త్రాన్ని అనుసరించి నిర్వహించుకుంటాం. సంక్రాంతి పండుగ నుంచి మొదలు పెట్టుకుంటే మనకి శివరాత్రికి ఏకాదశి రుద్రాభిషేకాలు నిర్వహించుకొని అదే రోజు కళ్యాణం మరియు లింగోద్భవ కాలంలో ఆరాధన అర్చన కార్యక్రమాలు నిర్వహించుకుంటాం. ఆ తర్వాత శ్రీరామనవమి పండుగను మరియు భాద్రపద మాసంలో వచ్చేటటువంటి గణపతి నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో వచ్చేటటువంటి అమ్మవారి నవరాత్రులు, తర్వాత కార్తీక మాసంలో విశేషమైనటువంటి మహాదేవుడి యొక్క అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకుంటాం. ఈ అభిషేకాలని కూడా ప్రతి సోమవారం ప్రదోషకాలంలో వివిధ రకాలైనటువంటి విశేష ద్రవ్యాలతో నిర్వహించుకుంటాము. అలాగే తర్వాత వచ్చేటటువంటి మార్గశీర్ష మాసంలో శ్రీ అలవేర్మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి ఆ నెల రోజులు కూడా, ధనుర్మాసం నెల రోజులు కూడా తిరుప్పావై పాశుర పారాయణ కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం తిరుప్పావై పారాయణ కార్యక్రమం, సేవాకాలం, తదనంతరం తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమాలు ఉంటాయి. ఈ ధనుర్మాసంలోనే మనకు కుడారయోత్సవం, అమ్మవారికి గాజుల ఉత్సవం, దీపోత్సవంతో పాటుగా గోదారంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణాన్ని కూడా నిర్వహించుకుంటాం. అంటే ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు లేకోకుండా అన్ని శాస్త్రాలను, అన్ని ధర్మాలను శాస్త్రోక్తంగా ఫాలో అవుతూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము. ఈ ఆలయంలోకి వచ్చినటువంటి భక్తులందరూ కూడా తమ యొక్క కోరికలను స్వామివారికి విన్నవించుకొని తమ కోరికలను తీర్చుకుంటున్నారని చెప్పేసి భక్తుల యొక్క విశ్వాసం. ఎందుకంటే ఇది బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివాలయం కావున మనం ఏ ఒక్క కోరిక కోరుకున్నా స్వామివారు నెరవేరుస్తారు అనేటటువంటి నమ్మకం భక్తుల్లో ఉంది. అలాగే ఇక్కడ ఒక్కసారి నమశివాయ అంటే 1000 సార్లు నమశివాయ అన్నటువంటి ఫలితాన్ని మనకు దక్కుతుంది. కాబట్టి భక్తులంతా కూడా ఈ వీడియో చూస్తున్న వారైనా సరే, ఎక్కడి నుంచైనా సరే వచ్చి ఒక్కసారి స్వామివారిని